నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ద్వాదశ రాశులలోనే 12 రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు ఆధ్యాత్మికవేత్త అలాగే గణపతి దత్తాత్రేయ ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు, మనం ఒకసారి ఈ వారం వారఫలాలు చూసుకున్నట్లయితే 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అంటే మనకి ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనే వాటి గురించి అయితే మనం తెలుసుకుందాము. అలాగే ద్వాదశ రాశులలోని మొదటి రాశి గురించి మనం తెలుసుకున్నట్లయితే మేషరాశి. మరి మేషరాశి వారికి వచ్చేసి ఈ వారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఫలానా పేరు రమేషో సురేషో, మీ పేరు రీత్యా మీ నామకరణం లేదు అనేటువంటి సందర్భంలో మీది ప్రజెంట్గా ఏ ధనస్సు రాశో లేదా ఏ మేషరాశో లేదా ఏ సింహరాశో అయింది అనుకుందాం. సింహరాశికి సంబంధించి మామి మూమే అనుకుందాం. ఇట్లా ధనస్సు మన మేషరాశికి సంబంధించింది లా అక్షరం కానీ ఆ అక్షరం కానీ అనుకుందాం. ఉదాహరణ, ఈ అక్షరాల మీద మీ పేరు లేకున్నట్టయితే కొంత జాతకరీత్యా ఉండేటువంటి ఇబ్బందులు, అదేవిధంగా గోచార రీత్యా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ముందుగా మీ జన్మ చాట్ ఏమిటి, లగ్నం ఏమిటి, లగ్నాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి గ్రహాలు ఎక్కడ ఉన్నవి, ఆ గ్రహాలకు సంబంధించి ఉన్నటువంటి అధిపతి నీచలో ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా, మరి నడిచేటువంటి దశ కానీ అంతర్దశలు కానీ భుక్తి కానీ మరి ఇవి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కరెక్ట్గా ఉంటే విషయము కరెక్ట్గా వస్తుంది. లేదు అనుకుంటే ప్రశ్నాశాస్త్రం ద్వారా మీకు తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గ్రహచారం వేరు, గోచారం వేరు. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు మారవు. కనుక ఈ విషయాన్ని గమనించుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి మనకు ఈ యొక్క వారంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, వీరికి మేషరాశి వారు అంటేనే అశ్విని నక్షత్రము, భరణి, కృతిక 1వ పాదం కింద వచ్చేటువంటి వీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు, పొగిడితే ఊరికే పడిపోయేటువంటి వారు. మరి యొక్క మేషరాశి వారికి ఈ వారం ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, స్త్రీ మూలక లాభాలు కావచ్చును, అదేవిధంగా ధన వస్తు ఆభరణ లాభాలు, కార్యములందు చక్కటి విజయము, అంటే ఏదైతే పనులు అనుకుంటూ ఉన్నారో ఆ పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా కూడా కొంత అలసత్వము, అదేవిధంగా కొన్ని మంచి పనులు కానీ లేదా ఇంకేదైనా విషయాలు మర్చిపోవటం వల్ల, అంటే మతి మరుపు వలన కాస్త ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో కొంత వైరం ఏర్పడేటువంటి పరిస్థితి, కొంత ఏదో మానసిక ఆందోళన, ప్రతి పనిలోనూ కాస్త ప్రతికూలత ఉండేటువంటి పరిస్థితి. ఇంకా మనశ్చింత, అదేవిధంగా ధన నష్టము, మానసిక ఆందోళన, బలహీనత, భయము, కొంత నేత్ర సంబంధిత ఉదర సంబంధిత ఇబ్బందులు, స్త్రీ మూలక ప్లస్ మైనస్ ఇక్కడ రెండు ఉన్నవి. మీ జాతకంలో చంద్రుడు సప్తమాత కానీ లేదా 6లో కానీ 8లో కానీ 2వ స్థానంలో కానీ ఉన్నట్టయితే, ఒకవేళ ఆ స్థానంలో నీచపడి ఉన్నట్టయితే ఇబ్బందులు అయితే ఉన్నవి. స్త్రీ పరిచయాలు కూడా ఉన్నవి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇంకా సొంత ఇల్లు కానీ లేదా భూమి కానీ లావాదేవీలు కానీ ఏమైనా రిజిస్ట్రేషన్ పనులు ఏమైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే
ఈ యొక్క మేషరాశి వారికి మనకు స్థాన చలనం కూడా ఉంది. అంటే హౌస్ రిలేటెడ్ ఏమైనా ఇల్లు చేంజ్ చేయాలి అని అనుకున్నా ఇలాంటి వారికి ప్లేసెస్ చేంజ్ అయ్యే ఆ. ఛాన్సెస్ ఎక్కువ. ఇంకా కార్యరంగంలో కాస్త ప్రతికూలత, శత్రు వృద్ధి, బంధుమిత్ర పుత్రులతో కాస్త విరోధాలు, కుటుంబంలో కొంత సమస్యలు ఉన్నవి ఈ వారము. ఏదైనా జాబ్ రిలేటెడ్ చేంజెస్ కోరుకునేటువంటి వారికి తప్పకుండా ఈ యొక్క వారంలో ఇంటర్వ్యూ అవ్వడము, జాబ్ దొరకడము ఉంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి, సుఖ సంతోషాలు ఉన్నవి. ఏవైనా శుభవార్తలు వినేటువంటి పరిస్థితి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కార్యసిద్ధి, ధనలాభము, కొంత సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, అధికంగా కాస్త డబ్బు ఖర్చు అయ్యేది కూడా ఉంది ఇక్కడ. కనుక ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కొన్ని పనులు నాశనం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. తప్పకుండా మేషరాశి వారు మీకు గురుబలం అయితే ఉంది, 2లో గురువు. కనుక ఈ వారం మొత్తము కూడా గురువు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, గురు సంబంధిత ఏవైనా దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేదా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క 108 నామాలు కానీ ఇవి చదువుకుంటూ ఉన్నట్టయితే తప్పకుండా మంచి ఫలితంతో ఈ వారము గట్టెక్కే పరిస్థితి ఉంది. విన్నారా?